హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కులతో పచ్చడి. బీరకాయ తొక్కులతో పచ్చడి ఏంట్రా బాబు అనుకుంటున్నారు కదా. బీరకాయ తొక్కులను మీరు పడేస్తున్నారు కదా. పైన ఆ బీరకాయ తొక్కుల్లోని ఎక్కువ పీచు పదార్థం అనేది ఉంటుందండి. ఆ బీరకాయ తొక్కులతో పచ్చడి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకటి రెండు ముద్దలు తినేవారల్లా ఇంకొక రెండు ముద్దలు ఎక్స్ట్రా తినేస్తారనమాట. అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక అరకప్పు వరకు బీరకాయ తొక్కలు అనేవి ఇలా తీసుకోండి. ఈ బీరకాయ తొక్కలను తీసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి మన దగ్గర, అది వచ్చేసి ఒక అరకప్పు వరకు తీసుకోండి. అంటే ఇదిగోండి ఇంత పీసులు వచ్చేసి ఒక 4 పీసులు తీసుకున్నాను నేను. అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10 పచ్చిమిర్చి వరకు తీసుకోండి. లేదు మీకు కారానికి తగ్గట్టు ఎన్ని పడుతున్నాయో చూసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే కారం అనేది అందరూ ఎక్కువ తినలేరు కదండి, తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ముచ్చుకులు తీసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసేసి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత బీరకాయ తొక్కులు ఉన్నాయి కదండి, ఆ బీరకాయ తొక్కులను కూడా ఇందులో వేసేయండి. ఈ పచ్చిమిర్చి బీరకాయ తొక్కులు కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. అంటే మరీ ఎక్కువగా కదా, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు గరిటె పెట్టి కలుపుకుందాం. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. ఇవి చూడండి ఇలా దోరగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం కొబ్బరికాయ తీసుకొని పక్కన పెట్టుకున్నాం. వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆ కొబ్బరికాయ ముక్కలను కూడా ఇందులో వేసేయండి. ఆయిల్లో కొబ్బరి ముక్కలు అనేవి వేగితే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. మనకి మగ్గిపోవడం అంటే చూడండి, పచ్చిమిర్చి అనేది ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా మగ్గిపోయిన ఈ పచ్చిమిర్చి కొబ్బరి బీరకాయ తొక్కుల్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో పులుపుకు తగ్గట్టు చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సంత చింతపండు కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించేయండి. అప్పుడు చింతపండు అనేది చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత దింపి పక్కన పెట్టుకోండి. ఇది చల్లారే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇందులోనే గల్లులుప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. దీన్నే రాళ్ళ ఉప్పు అని కూడా అంటారండి. మీ దగ్గర ఈ గల్లులుప్పు లేకపోతే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే జీలకర్ర వచ్చి ఒక టీ స్పూన్, ఎల్లుల్లిపాయలు వచ్చేసి 2 రెబ్బల వరకు వేసుకొని ఇప్పుడు మనం మగ్గించి పక్కన పెట్టుకున్న ఈ బీరకాయ పచ్చిమిర్చి ఈ తొక్కులు ఉన్నాయి కదండి, వీటిని కూడా ఇందులో వేసేసుకుందాం మిక్సీ జార్లో. ఇలా వేసేసి మూత పెట్టేసి కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టేయండి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. మనకి కొబ్బరిలోను ఈ పచ్చిమిర్చిలో ఉన్న వాటర్ అనేది సరిపోతుంది. ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకొండి పచ్చడి చూడండి మనకి ఇలా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. నేను వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు. సరే మనకి ఇంత మెత్తగా అవుతుంది అనమాట. వాటర్ యాడ్ చేశారంటే మనకి ఇంకా పలచన అయిపోద్ది చట్నీ అనేది. అప్పుడు మనం దోశల్లోకి అలాగే ఏదైనా టిప్స్లోకి అయితే పనిచేస్తుందండి. కానీ రైస్లోకి అయితే మాత్రం చట్నీ అనేది ఇలాగే ఉండాలి. ఇప్పుడు మనం బీరకాయ తొక్కులు గట్ట మగ్గించుకున్న కళాయి ఉంది కదా, ఆ కళాయిని గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పైన పెట్టేసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీకు ఎండుమిర్చి ఇష్టమైతే 2 తుంపి యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదండి. ఇప్పుడు ఈ పోపు దినుసులను ఒకసారి కలుపుకుందాం. ఇలా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులో కరివేపాకు వచ్చి 2 రెమ్మల వరకు యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని కరివేపాకు ఈ పోపు దినుసులు బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం దోరగా వేగాలన్నమాట. ఇలా దోరగా వేగిపోయిన తర్వాత ఇంకొన్ని చట్నీ నేను ఇలా బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న ఈ పోపు మొత్తాన్ని కూడా ఇలా చట్నీ పైన వేసేసి కలిపేసుకుందాం. అంతేనండి, బీరకాయ తొక్కులతో హెల్తీగా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మలబద్ధకానికి మంచి మందనే చెప్పాలి. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. ఎప్పుడు బీరకాయ పైన పొట్టు అనేది తీసేసాను, ఇలా పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకొని లాగించండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అంత పచ్చడి వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారు అంటే 4-5 ముద్దల కంటే ఇంకొక 2 ముద్దలు ఎక్స్ట్రా తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.